బైబిల్ రాస్తుంది, इब्रानियों की किताब में साफ लिखा है, హెబ్రీ పత్రికలో స్పష్టంగా రాస్తుంది, विश्वास करने वालों को ये विश्वास करना चाहिए कि वो है और अपने पीछे चलने वालों को वो अपना प्रतिफल जरूर देता है। ऐसा पक्का विश्वास रखकर आप उसको फॉलो करें। ఎందుకనగా బైబిల్లో రాస్తుంది, విశ్వసించేవాడు ఎలాగ విశ్వసించాలంటే ఆయన ఉన్నాడు, మరి ఆయన అడుగుతున్న దానికి తన ప్రతిఫలాన్ని దయచేస్తాడు అనే నమ్మకము విశ్వాసం ఉండాలి. यस, అవును, ये बात आपके अंदर में होना चाहिए। ఈ మాట నీలో ఉండాలి. तब आप अपने विश्वास के द्वारा परमेश्वर को प्रसन्न कर सकते हैं। प्रसन्न ही नहीं, आप उसको बहुत प्रसन्न करते हैं। నీవు అప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టడైన వాడవు అవుతావు. ఇష్టడైన వాడవు కాదు, ఆయన చాలా సంతోషపెట్టిన వాడవు और అవుతావు. इब्रानियों की किताब में ही लिखा है హెబ్రీ పత్రికలోనే రాస్తుంది, कि बिना विश्वास कोई उसे प्रसन्न नहीं कर सकता। విశ్వాసం లేకుండా ఇష్టడై ఉండడం అసాధ్యము. यस, हालेलुया। హల్లెలూయా. बिना विश्वास उसको कोई भी प्रसन्न नहीं कर सकता। విశ్వాసం లేకుండా ఇష్టడై ఉండుట అసాధ్యము. असाध्यमु, అసాధ్యము, तेलुगु में लिखा है असाध्यमु, అసాధ్యము, असाध्य है। అసాధ్యము. बिना विश्वास अगर आप ईश्वर के पास में आते हैं तो वो आपके लिए कुछ काम का नहीं है। విశ్వాసం లేకుండా నీవు దేవుని దగ్గరకు వస్తున్నావా, నీకు ఏమీ పనికిరాదు. क्योंकि विश्वास करने के द्वारा ही आपको चंगाई मिलती है, విశ్వసించడము ద్వారానే నీకు స్వస్థత కలుగును, विश्वास के द्वारा ही आपको उद्धार मिलता है, విశ్వాసము ద్వారానే నీకు రక్షణ దొరుకుతుంది, विश्वास के द्वारा ही आपके पाप क्षमा होंगे, విశ్వాసము ద్వారా నీ పాపాలు క్షమించబడతాయి, विश्वास के द्वारा ही आप अनंत काल के जीवन स्वर्ग के राज्य के अधिकारी और वारिसदार बन जाएंगे। విశ్వాసము ద్వారానే నీవు నిత్య జీవం పరలోక రాజ్యానికి అధికారివి, వారసుడు అవుతావు. और विश्वास के द्वारा ही आप धर्मी कहलाएंगे। విశ్వాసము ద్వారానే నీవు నీతిమంతుడు అనబడతావు. इसके सिवा आप कदापि परमेश्वर के पास से ये सारी बातें आप प्राप्त नहीं कर पाएंगे। ఇది లేకుండా దేవుని దగ్గర నుండి ఎన్నటికైనా ఇలాంటి విషయాలను పొందలేవు. याद रखिए, జ్ఞాపకం ఉంచుకోండి, परमेश्वर के पास में आने वाले को विश्वास के साथ में आना चाहिए। इब्रानियों की किताब लिखा है। దేవుని యొద్దకు వచ్చువాడు విశ్వాసముతో రావాలని హెబ్రీ పత్రిక చెప్తుంది. हालेलूया, హల్లెలూయా, हालेलूया। హల్లెలూయా. इब्रानियों की किताब पहला अध्याय पहले वचन में ही लिखा है, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వాక్యంలోనే రాసింది, विश्वास जो है విశ్వాసం అనేది अंधे की वस्तुओं का प्रमाण है। అదృశ్యమైన వాటికి నిరూపణ రుజువై ఉంది. हालेलूया, హల్లెలూయా. अंधे की वस्तुएं, అదృశ్యమైన వాటికి हमने ईश्वर को देखा नहीं మనము దేవుని చూడలే, परंतु हम उस पर विश्वास करते हैं। ఆయనను మనం ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నాం. हम में से किसी ने ईश्वर को देखा नहीं। మనలో నుండి ఎవరు దేవుని చూడలేదు. देखा किसी ने? ఎవరైనా చూసారా? नहीं देखा। చూడలే. किसी ने भी नहीं देखा। ఎవరు చూడలేదు. ना मैंने देखा, నేను చూడలే, न आपने देखा, మీరు చూడలే, किसी ने नहीं देखा, ఎవరము చూడలేదు. लेकिन हम उस पर विश्वास करते हैं। ఆయనను మనం ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నాం. आमेन, ఆమేన్, हालेलूया। హల్లెలూయా. मैंने इसलिए मेरे प्रियो, అందుకని నా ప్రియమైన వాళ్ళారా, बाइबल धर्म शास्त्र में लिखी हुई हर बात पर वो परमेश्वर की वाणी है, परमेश्वर की बातें हैं, वो हमें उस पर भरोसा कर कर, हमें वचन पर भरोसा करके हमें अपनी विश्वास की यात्रा बढ़ाना है। బైబిల్ ధర్మశాస్త్రమందు రాయబడినటువంటి ప్రతి మాట ఏదైతే ఉందో అది దేవుని వాణి అయి ఉన్నది, దేవుని వాక్యమై ఉంది. కాబట్టి దాని మీద విశ్వాసం ఉంచి మన జీవితాన్ని కొనసాగించాలి. उस समय अब्राहम ने भी यही किया। ఆ సమయంలో అబ్రాహాం అలాగే చేశాడు. एक अनजानी आवाज ने उसको बुलाया और कहा, तू अपने माता पिता को, अपने घरदार को,
अपना जन्मभूमि को, अपने जाति भाइयों को छोड़कर निकल। ఒక గుర్తెరిగిన స్వరము ఆయనతో చెప్తుంది ఏంటంటే నీవు ఎరగనటువంటి స్థలానికి నీ తండ్రి ఇంటిని నీ స్వదేశాన్ని వదిలి వెళ్ళిపో. आमेन ఆమేన్, हालेलुया। హల్లెలూయా. और उसने विश्वास किया ఆయన విశ్వసించాడు, और उन अंधे की बातों पर विश्वास किया అదృశ్యమైన వాటిని యందు విశ్వాసం और ఉంచాడు. अपना घरदार छोड़कर निकल తన गया। ఇల్లు ఇడువాటు వదిలి వెళ్ళాడన. उत्पत्ति की किताब 12 अध्याय उसका पहला और दूसरा तीसरे वचन में आप देखिए, अब्राहम को परमेश्वर ने जो आज्ञा दिया उसने उस आज्ञा को पूरा किया और पालन किया। ఆది కాండము 12వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు చూస్తే దేవుడు ఏ ఆజ్ఞనైతే అబ్రహాంకి ఇచ్చాడో ఆ ఆజ్ఞ అంతటిని అబ్రహాం నెరవేర్చాడు. यस हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. आप देखिए उत्पत्ति की किताब మీరు చూడండి ఆది కాండము 12 अध्याय 12వ అధ్యాయం और उसका पहला और दूसरा पद को देखिए, దాని మొదటి 2 వాక్యాలు చూడండి. क्या लिखता है बाइबिल। బైబిల్ ఏం రాస్తుంది? यहोवा ने अब्राहम से कहा, अपने देश और अपने कुटुंबियों और अपने पिता के घर को छोड़कर उस देश में चला जा जो मैं तुझे दिखाऊंगा, और मैं तुझसे एक बड़ी जाति बनाऊंगा और तुझे आशीष दूंगा और तेरा नाम महान करूंगा, और तू आशीष का मूल पिता होगा। जो तुझे आशीर्वाद दे उन्हें मैं आशीष दूंगा, और जो तुझे कोसे उसे मैं श्राप दूंगा। और भूमंडल के सारे कुल तेरे द्वारा आशीष पाएंगे। आमेन, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. ताली बजाकर परमेश्वर को धन्यवाद दे मेरे प्रियो। ये वादा आज मेरे साथ है, इसलिए आज आप मेरे सेवा काल के दिनों में आप मेरे कारण आप आशीषित है, जैसे अब्राहम के कारण सारे जातियां आशीषित है। అబ్రహామును బట్టి ఏ విధంగా సమస్త జాతులు ఆశీర్వదింపబడ్డదో ఆ వాగ్దానం అనేది ఈ రోజు నేడు నాతో ఉండడం ద్వారా నా ద్వారా మీరందరూ ఆశీర్వదింపబడుతున్నారు. मत्ती की किताब 11:8 హెబ్రీ 11:8 यहाँ लिखा है, विश्वास ही से इब्राहिम जब बुलाया गया तो आज्ञा मानकर ऐसी जगह निकल गया जिसे मिरास में लेने वाला था, और ये न जानता था कि मैं किधर जाता हूं, तो भी निकल गया। बात को मान्यता दिया, उस बात को उसने यानी परमेश्वर की उस बात के सामने वो नतमस्तक हो गया। అనగా దేవుని మాట ఎదుట ఆయన తన ముక్కును భూమికి రాశాడు. यस, क्योंकि ये परमेश्वर के ओर से उसको बुलाकर बताया गया। ఎందుకనగా ఇది దేవుని ద్వారా ఆయనను పిలుచుకొని చెప్పబడిన మాట. आमेन। परमेश्वर की बात के सामने वो दब गया और नतमस्तक होकर उसकी बात को मान लिया। దేవుని మాట ఎదుట సాగిలపడి ఆయన Yes. ముక్కు భూమికి రాసి ఆ మాటను అంగీకరించుకున్నాడు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. उत्पत्ति का 12 अध्याय का कोटेड यहाँ पर इब्रानियों की किताब 11:8 से शुरू हो गया, और 11:8 में इन विश्वासियों का जो क्रम में जिनका नाम बाइबल में लिखा है उसको वहां पर दर्शाया। ఆది కాండము 12లో ఉన్నటువంటి మాట ఏదైతుందో హెబ్రీ 11:8లో రాయబడి ఉంది. మరి ఆ విశ్వాసపు క్రమంలో ఎంతమంది అవుతున్నారో ఆ విషయాన్ని ఇక్కడ రాస్తున్నాడు ఆయన. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన వాళ్ళరా, ये भी विश्वास का योद्धा है। ఈయన విశ్వాసపు వీరుడే. उसने परमेश्वर की बात सुना దేవుని మాటనైనా విన్నాడు, और मान भी लिया, దాన్ని ఒప్పుకున్నాడు. और बेधड़क बिना सोचे समझे
वो चल पड़ा करके लिखा है। నిర్భయముగా ఏ మాత్రము ఆలోచించకుండా ఆయన బయలుదేరాడని రాసింది. आग में भी कूदने के लिए तैयार हो गया। అగ్నిలోను దునకడానికి సిద్ధమయ్యాడు. परिस्थिति क्या है देखा नहीं, పరిస్థితి ఏంటో చూడలే. तू अपना घरदार छोड़, నీ ఇల్లు ఇడువాటు వదులు, तेरा पिता का घर छोड़, నీ తండ్రి ఇంటిని వదిలేయ్, तेरे रिश्तेदारों को छोड़, నీ రక్త సంబంధాలను వదులు, तेरे अपने लोगों को छोड़, నీ సొంత వారిని వదులు, अपना जाति भाइयों को छोड़, నీ జాతి సహోదరులను వదులు, तेरा देश को छोड़ दे, నీ దేశాన్ని వదిలేయ్, तेरा गांव को छोड़ दे, నీ ఊరును వదిలేయ్, सब कुछ छोड़, అన్నింటిని వదులు, बस निकल यहाँ से। నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు. निकल गया। వెళ్ళిపోయాడు. जिस देश को परमेश्वर ने उसको दिखाया, वो देश उसको परमेश्वर ने मिरास में दे दिया। ఏ దేశాన్ని అయితే దేవుడు అతనికి చూపించాడో ఆ దేశాన్ని దేవుడు అతనికి స్వాస్థ్యముగా ఇచ్చాడు. स्वास्थ्यमगा స్వాస్థ్యము अपना प्रॉपर्टी बना के दे दी। తన ఆస్తిగా చేసి ఇచ్చాడు. विश्वास उसको बोलते हैं। దాన్నే విశ్వాసం అంటారు. माँ को पता नहीं है तल्ली की बच्चा तल्ली- कैसा है, బాబు ఎలా ఉన్నాడు, लेकिन वो गर्भधारण करी, उसके अंदर में वो है। ఆమె గర్భము ధరించింది, ఆయన లోపల ఆయన ఉన్నాడు. विश्वास విశ్వాసము गर्भधारण करे। గర్భమును ధరించు. मैंने इसलिए आप जो विश्वास में पीछे जा रहे हैं उनके लिए मैंने बताया, आपको एक पिक्चर बनाना है अपने अंदर में और फिर आपको उसका गर्भधारण करना है। और जब समय आएगा परमेश्वर उस वस्तु को आपके सामने आपको प्रमाणित करके देगा कि देख मैंने तेरे लिए ये बनाया। అందుకని విశ్వాసమందు ఎవరైతే వెనక్కి వెళుతున్నారో వారి విషయమే నేను చెప్పాను. నీ ఒక పటాన్ని నువ్వు గీయాలి, దాన్ని నీవు గర్భము ధరించాలి. అటు తర్వాత సమయం వచ్చినప్పుడు దేవుడు నిజ స్వరూపాన్ని నీ ముందు తీసుకొచ్చి చూపెడతాడు. చూడు నీ కొరకు చేశాను. यह विश्वास है। ఇది విశ్వాసము. आप क्यों विश्वास का गर्भधारण नहीं करते? ఎందుకని మీరు విశ్వాసాన్ని గర్భధారణ చేయలేకపోతున్నారు? मैंने गर्भधारण किया నేను గర్భము ధరించాను. और आज उसको परमेश्वर ने प्रमाणित करके दे दिया कि देख यही है वो చూడు ఇదే అని ఈ రోజు దేవుడు जो నిరూపిస్తున్నాడు. मैंने तुझे 30 साल पहले दिखाया 30 సంవత్సరాల క్రితం చూపించాను నేను నీకు. और 50 साल पहले थोड़ा सा आकार यानी थोड़ा धुंधला सा दिखाया और फिर 30 साल के उम्र में जब ये कलीसिया शुरू किया तब उसने स्पष्ट करके बताया कि ऐसा ऐसा बनेगा। 50 సంవత్సరాలు కొంచెం గుడ్డిగా చూపించాడు, కానీ 30 సంవత్సరాలు ఎప్పుడైతే సంఘాన్ని ప్రారంభించానో అప్పుడు స్పష్టంగా చూపించాడు ఇలా ఉంటుంది. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, जब परमेश्वर का समय आएगा దేవుని సమయం వచ్చినప్పుడు तो आपको जो चाहिए परमेश्वर आपके गर्भ में जो है उसको प्रत्यक्ष में आपके सामने खड़ा करके आपको दिखाएगा। देख तूने जो कहा वो मैंने पूरा करके दे నీకు दिया। కావలసిన దానిని దేవుడు దేన్నైతే నీవు గర్భము ధరించావో దాన్ని చేసి చూపించి ఇస్తాడు. చూడు Amen. నువ్వు ఏదైతే అన్నావో దాన్ని చేశాను. हालेलुया। హల్లెలూయా. ताली बजाए परमेश्वर को धन्यवाद दे मेरे प्रियो। చప్పలు కొట్టి దేవుని వందనాలు చెల్లించండి. विश्वास का प्रमाण ऐसा होता है। విశ్వాసపు నిరూపణ ఇలా ఉంటుంది. विश्वास का गर्भधारण करना होता है। విశ్వాసాన్ని గర్భము ధరించాలి. आज ही का आज नहीं होता। ఈ రోజుకి ఈ రోజు కాదది. जब आपने गर्भधारण किया है నీవు గర్భాన్ని ధరించావు, तो परमेश्वर ने उसका समय ठहराया है। దేవుడు దానికి సమయాన్ని ఏర్పరిచి, वो नियम है, అది నియమం, उसका टाइम आने दो। దాని సమయం రావాలి. परमेश्वर आपका प्रतिफल आपके सामने खड़ा करके देगा। దేవుడు నీ ప్రతిఫలాన్ని నీ ముందు నిలబెడతాడు. परमेश्वर आपको आपके चाहत के हिसाब से ही आपको अपने समय पर परमेश्वर आपका प्रतिफल आपके सामने खड़ा करेगा। నీవు కోరిన విధానంగా దేవుడు తన సమయానుసారంగా నీ ప్రతిఫలాన్ని నీ ముందు తీసుకొచ్చి हाँ నిలబెడతాడు. मेरे प्रियो, అవును నా ప్రియమైన వాళ్ళ, हमें विश्वास का गर्भधारण करना है। విశ్వాసాన్ని గర్భం ధరించాలి. हालेलुया। హల్లెలూయా. क्योंकि वो अंधे की वस्तु है, ఎందుకనగా అది అదృశ్యమైన వస్తువు, वो है। అది ఉంది. परमेश्वर उसको बुलाकर तुम्हें देगा, దేవుడని పిలిపించి నీకు ఇస్తాడు. क्योंकि विश्वास का यही प्रमाण है। విశ్వాసానికి నిజ స్వరూపం ఇదే. इसलिए इब्रानियों 11 पहला वचन का अच्छी तरह से उसको समझने की कोशिश करो। అందుకని హెబ్రీ 11:1 ఉన్నదాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. वो अंधे की बातों का प्रमाण है ऐसा लिखा है। అదృశ్యమైన వాటికి రుజువై ఉందని రాసుంది. रुजुवु रुजुवु तेलुगु में రుజువు, प्रमाण నిరూపణ हमने देखा नहीं, మనం చూడలే, लेकिन वो है। అది ఉంది. और आपके विश्वास के कारण परमेश्वर एक दिन आपकी आशा की वस्तु आपके सामने लाकर खड़ा कर देगा। నువ్వు విశ్వసించే దానిని బట్టి నువ్వు ఏదైతే నిరీక్షించావో
దానిని నీ ముందు తీసుకొచ్చి పెడతాడు ఒక దినాన. यस, అవును, हालेलुया। హల్లెలూయా. वचन ऐसे ही लिखता है, వాక్యం ఇలాగనే वचन రాస్తుంది. पर भरोसा करो, వాక్యమందు విశ్వాసం ఉంచు. वचन पर विश्वास रखो, వాక్యమందు విశ్వాసం ఉంచు. रोज पढ़ते जाओ, ప్రతిరోజు చదువు, रोज दुआ में प्रार्थना करो, ప్రతిరోజు ప్రార్థన మనవులు చేయి. प्रभु ప్రభువా, मेरी चाहत నా కోరిక, और मेरी इच्छा నా ఇష్టం मैंने आपके सामने रखा నీ है, ముందు పెట్టాను. मैं मत मुड़िए। వెనుకకు వెళ్ళకండి. विश्वास में अगर आप पीछे मुड़ते हैं విశ్వాసంలో వెనక్కి వెళితే तो परमेश्वर पिता आपसे कभी प्रसन्न नहीं తండ్రి होगा, అయిన దేవుడు నిన్ను బట్టి సంతోషంగా ఉండడు. कभी प्रसन्न नहीं होगा, ఎన్నటికీ సంతోషంగా ఉండడు. आपसे वो कभी प्रसन्न नहीं रहेगा। ఆయన నిన్ను చూసి ఎన్నటికీ विश्वास సంతోషించడు. में पीछे मत मुड़ना, అందుకని నువ్వు వెనక్కి విశ్వాసంలో వెనక్కి क्योंकि వెళ్ళకు. बाइबल में लिखता है బైబిల్లో రాస్తుంది, अगर आप नागर पे हाथ लगाए నాగరి మీద చేయి వేసావా पीछे मुड़ के मत देखना। వెనక్కి తిరిగి చూడకు. ये प्रभु यीशु मसीह ने बताया। ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. किसान जब हल వ్యవసాయకుడు जोतने के लिए निकलता है, పొలమును దున్నడానికి వెళ్ళినప్పుడు कितना बड़ा है ये नहीं देखता। ఎంత పెద్దగా ఉందో చూడడు. मैंने नागर पे हाथ लगाया है, నాగల మీద నేను చేయి मैं వేశాను. अपनी पूरी जमीन जोत कर छोड़ दूंगा। నా భూమిని అంతటా దున్ని వదులుతాను. नागर पर हाथ लगाकर कोई पीछे ना देखे। నాగలి మీద చేయి వేసిన వాడు వెనక్కి తిరిగి చూడదు. हम विश्वास की उस नागर पर हमने अपना हाथ धरा है। విశ్వాసపు నాగలి మీద మనం చేయి వేశాం. ये मत देखो कि कितना बड़ा है, అది ఎంత పెద్దగా ఉందో చూడకు. इतना कब होगा, ఇదంతా ఎప్పుడవుతుంది, कितना मैं इतना कब जोत पाऊंगा। ఇంత నేను ఎప్పుడు దున్నుతాను, मैं मत सोचिए, ఇలా ఆలోచించుకోకు. हिम्मत मत हारिए, ధైర్యాన్ని కోల్పోకు. अविश्वास मत करे, అవిశ్వాసపడకు. अपने विश्वास को कायम रखे। నీ విశ్వాసాన్ని కొనసాగించు. जब आपने नागर पर हाथ डाली दिया है నాగలి మీద చేయి వేసావు కదా तो నీవు, आप सामने ही चलो ఇక నువ్వు ముందుకెన్నాడు. और पूरा जोत के ही छोड़ दो, దాన్ని పూర్తిగా దుండి వదిలే. क्योंकि ये मिशन प्रभु ने तुझे और मुझे हम सबको उसने एक एक करके एक एक मिशन दे दिया। ఈ మిషన్ ఈ పని అంతటిని దేవుడు నీకు నాకు అందరికి కలిపి ఒక్కొక్కరికి ఇచ్చాడు. आज मैं अपने मिशन में कायम हूँ, నా పనిలో నేను నిలబడి ఉన్నాను. मैं अपने मिशन में कायम हूँ, నేను నా పనిలో నిలబడి ఉన్నా. मैं चल रहा हूँ, నేను నడుస్తున్నాను. मैं खुदा के संग चल रहा हूँ, దేవునితో కలిసి मैं कभी నడుస్తున్నా. हिम्मत नहीं हारा। ధైర్యాన్ని కోల్పోలేదు. शरीर में ताकत नहीं है, फिर भी मैं उतना हिम्मत और उतनी ताकत रखता हूँ कि अभी भी मैं कुछ कर सकता हूँ, శరీరంలో బలము లేకపోయినప్పటికీ ఇప్పటికైనా నువ్వు ఏమైనా చేయగలను అనే బలాన్ని కలిగి ఉన్నాను. क्योंकि ये विश्वास की ताकत है। ఎందుకనగా ఇది విశ్వాసపు బలము. शरीर बलहीन हो सकता है, శరీరము బలహీనము కావచ్చు, लेकिन आत्मा बुलंद है। आज भी अभी भी किसी भी बात के लिए हम खड़े हैं, ఆత్మ బలముంది ఉన్నది. ఈ రోజున ఏ మాటకైనా నిలబడి ఉంది అది. क्योंकि विश्वास आत्मा में किया जाता है। ఎందుకనగా విశ్వాసం అనేది ఆత్మలో చేయబడును. विश्वास के योद्धा आत्मिक जन अपने अंदर में अपना बल को, अपने सामर्थ्य को बढ़ा लेता है। విశ్వాసపు వీరుడు తన లోపల తన బలాన్ని శక్తిని పెంచుకుంటాడు. ये भुजबल पर वो भरोसा नहीं करता, ఈ భుజబలం మీద నమ్మకం ఉంచడు. ये कुछ दिन के है, ఇది కొద్ది రోజులదే. एक बीमारी आएगी तो आप कमजोर पड़ जाएंगे, ఇది రోగం వస్తే బలహీనం అవుతది. पर आपके अंदर का जो है కానీ నీ లోపల ఏదైతే ఉందో वो कभी कमजोर नहीं पड़ेगा, అది ఎన్నటికీ బలహీనము కాదు. वो सदा एक जैसे ही वही विश्वास, वही जुनून और वही ताकत, वही काम वैसा ही रहेगा। वो कभी उसमें कभी कॉम्प्रोमाइज नहीं करेगा। అదే విశ్వాసము, అదే జిజ్ఞాస, అదే బలము, అదే సామర్థ్యంతో అది పని చేస్తుంది. అది ఎన్నటికీ సమ్మతించదు. ये विश्वास की योद्धा की पहचान है। విశ్వాస వీరుని పరిచయం ఇది. हमारे मसल्स बाहर के नहीं है, మన కండరాలు బయటివి కాదు. हमारे मसल्स बाहर के नहीं है, మన కండరాలు బయటివి కావు. हमारे मसल्स विश्वास के है, वो अंदर के है, మన కండరాలు విశ్వాసమువి, అవి లోన ఉన్నవి. अंदर है वो అవి లోన ఉన్నవి. वो ताकत बनाकर बैठे हैं। అది లోపల బలాన్ని పట్టుకొని परिस्थिति కూర్చున్నవి. कैसा भी क्यों ना हो मेरे सामने, నా ముందు పరిస్థితి ఎలాగైనా కావచ్చు, लेकिन मैं उससे जीत कर बाहर निकल जाऊं। దాన్ని గెలిచి నేను బయటికి వస్తాను. ऐसा अपने अंदर में विश्वास का योद्धा बना रहता है सदा। ఈ విధంగా విశ్వాస వీరుడు లోపల కట్టుకుంటాడు. आप अगर ऐसा नहीं रहेंगे నీవు అలా ఉండకపోతే तो शैतान आपको कमजोर करके आपका परिवार और आपका सब कुछ को वो तबाह कर देगा। సాతాను నిన్ను బలహీనపరిచి నీ కుటుంబాన్ని, నీ సమస్తమును నాశనము చేస్తాడు. आपके बच्चे बेघर हो जाएंगे। నీ పిల్లలు ఇల్లు లేని వారు అవుతారు. परमेश्वर ने जो विश्वास, जो मिशन उसने अपने हाथ में दिया है, आप उसको करते रहिए, उसमें आप कभी हार मानने वाले नहीं।
విశ్వాసంలో దేవుడు ఏ మిషన్ అయితే నీకు ఇచ్చాడో దాన్ని చేస్తూ వెళ్ళు, అందులో ఓడిపోకు, चलते रहो, నడువు. बस खुदाबंद आपके साथ में है, దేవుడు నీకు తోడై ఉన్నాడు, वो आपकी सहायता करेगा, ఆయన నీకే సాయం हर చేస్తాడు. कमजोर समय में वो आपको ताकत देगा, ప్రతి బలహీన సమయంలో నీకు బలం ఇస్తాడు, वो आपको आलोचना देगा, నీకు ఆలోచన ఇస్తాడు, आपको बुद्धि देगा, బుద్ధిని ఇస్తాడు, आपको सामर्थ्य देगा, నీకు శక్తిని ఇస్తాడు, आपके विश्वास को और भी वो बुलंद करते हुए आपको आगे बढ़ाएगा. నీ విశ్వాసమును బలపరుస్తూ నిన్ను ముందు తీసుకెళ్తాడు. आमेन, ఆమేన్. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. आज विश्वास की योद्धा की पहचान उसके जीवन और उसके एटीट्यूड से और उसके अंदर की बातों से पहचानी जाती है. విశ్వాస వీరుని పరిచయం ఆయన జీవితాన్ని, ఆయన ప్రవర్తన, ఆయన లోనున్న విషయాలను బట్టి నువ్వు గుర్తుపట్టాలి. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, बाइबल में इसीलिए विश्वास के योद्धाओं की क्रम दिया गया है. वो क्रम सिर्फ आपको इब्रानियों 11 अध्याय में ही मिलेगा, उसकी एक लंबी सूची है. అందుకని బైబిల్లో విశ్వాస వీరులైన వారి క్రమము ఇవ్వబడ్డది. ఆ క్రమము హెబ్రీ 11లోనే ఉంది, దాని పెద్ద సూచిక అనేది ఉంది. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన हमने వాళ్ళరా, पिछले संडे जैसे हमने देखा है कि हमने हानोक के बारे में, పోయిన ఆదివారము హానోకు విషయం మనం చూసుకున్నాం. इस सप्ताह हम इब्राहिम के बारे में सुन रहे ఈ सीख रहे हैं. వారములో మనము అబ్రహాం విషయమే వింటున్నాం. वो हमसे पहले के विश्वासी और विश्वास के योद्धा थे, शूरवीर थे. మనకంటే ముందున్నటువంటి విశ్వాస వీరులు, పరాక్రమశాలులు. आज हमें उनके जीवन से और उनके बातों से हमें प्रेरणा लेना है और विश्वास में आगे बढ़ना है. వారి జీవితాన్ని బట్టి, వారి మాటల ద్వారా ప్రేరేపణ కలిగి మన జీవితాన్ని ముందు కొనసాగించుకోవాలి. आमेन, हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. इब्रानियों 11:8 में विश्वास का योद्धा इब्राहिम के विषय में बहुत से बातें लिखे हैं. హెబ్రీ 11:8లో విశ్వాస వీరుడైన అబ్రాహాము విషయంలో చాలా మాటలు రాసి ఉన్నవి. हालेलुया. హల్లెలూయా. और विश्वास ही से इब्राहिम जब बुलाया गया तो आज्ञा मानकर ऐसी जगह निकल गया जिसे मिरास में लेने वाला था, और वह ना जानता था कि वो किधर जाता, तो भी निकल गया. आमेन की स्तुति हो मेरे प्रियो. దేవునికి స్తోత్రం నా ప్రియమైన వాళ్ళరా. नव पद को भी पढ़े. इब्राहिम का जो कुछ विश्वास की बातें हैं वो नव पद में भी थोड़ा सा लिखा गया है. 9వ వాక్యాన్ని కూడా చదవండి. 9వ వాక్యంలో రాయబడి ఉన్నవి. ओके, नव पद. विश्वास ही से उसने प्रतिज्ञा किए हुए देश में, पराये देश में परदेशी के समान रहकर इसहाक और याकूब समेत जो उसके साथ उसी प्रतिज्ञा के वारिस थे, तंबुओं में वास किया. बनाने वाला परमेश्वर है. 11 पद. विश्वास से सारा ने आप बूढ़ी होने पर सच्चा जाना था. 12 पद. इस कारण एक ही जन से जो मरा हुआ सा था, तारों और समुद्र के तीर के बालू के समान अनगिनत वंश उत्पन्न हुए. आमेन, Amen. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. यहाँ तक इब्राहिम की हिस्ट्री लिखी गई है इब्रानियों की किताब में. హెబ్రీ పత్రికలో ఇక్కడ మటు వరకు అబ్రాహాము చరిత్ర రాయబడి ఉంది. 11 अध्याय जो है आप घर में जाकर पढ़ लेना. विश्वास करने वाले शूरवीरों की यहाँ पर एक लंबी सूची है. విశ్వసించిన వారి పరాక్రమ శూరుల వారి సూచి ఇక్కడ ఉంది. 11వ అధ్యాయాన్ని ఇంటికి వెళ్ళి చదవండి. उसमें से आपको
कई बातें मैंने पिछले संडे बताया। అందులోని కొన్ని మాటలు నేను పోయిన ఆదివారం చెప్పాను. आज हमने देखा है ఈ రోజు మనం చూసాం कि इब्राहिम के विषय में बहुत से बातें हैं, అబ్రహాము విషయం చాలా మాటలు ఉన్నవి. क्योंकि वो भी विश्वास का वो योद्धा है जिसने परमेश्वर की बात पर विश्वास किया और बिना देखे ही वो चल पड़ा। దేవుని మాటను నమ్మి ఏ మాత్రము చూడకుండానే బయలుదేరినటువంటి విశ్వాస వీరుడు ఆయన. आज आपके सामने भी ऐसे ही लोग आपके बीच में खड़े हैं, लेकिन आपकी दृष्टि मंदी हो गई है, आप उनको ठीक से देख नहीं पा रहे हैं, आपकी दूरदृष्टि जो है वो खत्म हो गई। ఈ రోజు మీ ముందటను ఇలాంటి వారు నిలబడి ఉన్నప్పటికీ మీ దృష్టి మందగిలినది కాబట్టి మీరు దూర దృష్టితో आप చూడలేకపోతున్నారు. अपनी आंखों के छिलके गिरा दो, మీ కన్ను రెప్పలు ఏవైతే ఉన్న పొరలు తీసి పారేయండి. जैसे पौलुस के आंखों से छिलके गिर गए थे। ఏ విధంగానైతే పౌలు కళ్ళ మీద ఉన్న పొరలు రాలాయో आपको पता है మీకు తెలుసా? प्रेरितों के काम में अपोस्तल- 90 अध्याय में जब पौलुस के लिए प्रार्थना किया गया तो उसकी आंखों से क्या गिरा? पढ़ा कभी? అపోస్తల కార్యము 9వ बाइबल में అధ్యాయం. पढ़े क्या गिरे पौलुस के आंखों से? हाँ, उसके आंखों से क्या गिर गए? छिलके गिर गए। తెలుగు పౌలు అయ్యా పౌలు కొరకు ప్రార్థన చేసినప్పుడు हाँ, అయ్యా పొరలు పౌలు కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆయన కళ్ళలో ఉండి పొరలు రాలాయి. एक परमेश्वर के जन ने ఒక దైవజనుడు पौलुस के लिए प्रार्थना किया। పౌలు కొరకు ప్రార్థించాడు. उसको परमेश्वर नहीं बताया, उसको प्रार्थना कर। దేవుడు చెప్పాడు ఆయనకు ప్రార్థన చేయి. उसके आंखें बंद है, ఆయన కళ్ళు మోయబడి ఉన్నవి. उसके शारीरिक आंखें जो है శారీరక నేత్రాలు जिससे वो आज तक चला और परमेश्वर की कलीसिया को सताता रहा। ఈ రోజు మటు వరకు నడుస్తూ దేవుని సంఘాన్ని హింసిస్తున్నాడు ఆయన. अब मैंने उसको छू लिया, ఇప్పుడు నేను ఆయనను తాకాను, उसको मैंने पकड़ लिया। ఆయనను పట్టుకున్నా. ఇప్పుడు ये मेरे लिए लंबी रेस की घोड़ा है, ఇప్పుడు నా కొరకు చాలా చాలా దూరం పరిగెత్తే గుర్రం ఇది. मैंने इसको पकड़ लिया है। నేను పట్టుకున్నాను. तब महायाजक को बताया तू उसके लिए प्रार्थना कर। ప్రధాన యాజకునికి చెప్పాడు నువ్వు ఆయన కొరకు ప్రార్థన చేయి. जब उसने हाथ लगाकर प्रार्थना की, ఆయన చేతులు పెట్టి ప్రార్థించాడు. उसकी आंखों से छिलके गिरे, ఆయన కళ్ళ మీద ఉన్న పొరలు రాలాయి. तब उसकी आत्मिक आंखें खुले हो गए, అప్పుడు ఆయన ఆత్మీయ నేత్రాలు तब తెరవబడ్డాయి. वो स्पष्ट रूप से देखने लगा, అప్పుడు ఆయన స్పష్టంగా तब वो చూడగలిగాడు. आध्यात्मिक व्यक्ति बन गया। అప్పుడు ఆత్మీయ వ్యక్తి అయ్యాడు. तो आज बहुत से लोग आध्यात्मिक दुनिया में रहकर भी वो अपने आंखों से अंधे होकर चल रहे हैं, इसलिए उनको विश्वास की योद्धा दिख नहीं रहे, उनको समझ नहीं रहा कि आज हमारे बीच में हमारे ही सामने कई ऐसे विश्वास के योद्धा खड़े हैं जिनका जीवन हमें देखना है, उनको फॉलो करना है और उनकी तरह जीना सीखना चाहिए। ఈ రోజు ఆత్మీయతలో ఉన్నప్పటికీ కూడా చాలా మంది ఆత్మీయులైన వారు గుడ్డివారై ఉన్నారు. తమ ముందున్నటువంటి విశ్వాస వీరులైన వారిని ఏమాత్రం చూడలేకపోతున్నారు, మరి కనుగొనలేకపోతున్నారు. వారిని చూసి మేము మా జీవితాన్ని అలా के बीच में ही एक ऐसा शख्स खड़ा है जिसने अपने विश्वास की लड़ाई लड़कर वो यहाँ तक चला आया और आज आपके लिए एक मार्गदर्शक और आपके लिए एक सच्चा अगवा बनकर आपके सामने ही खड़ा है। తన విశ్వాస పోరాటాన్ని పోరాడి ఈరోజు మీ కొరకు ఒక మార్గదర్శకునిగా నాయకుడిగా మరి మీకు కాపరిగా ఈరోజు నిలబడి ఉన్నాడు. దాన్ని బట్టి ఉన్నానని దాన్ని బట్టి నా సాక్ష్యాన్ని కొంచెం కొంచెం చెప్పాను. इसलिए पौलुस ने बताया అందుకని పౌలు అన్నాడు मैं यीशु मसीह का अनुकरण कर रहा हूँ, నేను యేసు క్రీస్తును పోలి అనుకరించి तुम నడుస్తున్నాను. मेरा अनुकरण करो। మీరు నన్ను పోలి నడుచుకొనుడి. काय में अनुकरण? ఎందులో పోలి నడవాలి? विश्वास में। విశ్వాసములో. मैं मसीह की चाल चलता हूँ, నేను క్రీస్తును అనుకరించి నడుస్తున్నాను. तुम मेरी सी चाल चलो। మీరు నన్ను పోలి నడువుడి. अब तिमोथियुस क्या बोलना चाहिए कलीसिया को? మరి తిమోతి సంఘంతో ఏమనాలి? मैं पौलुस की तरह मैं उनके पीछे चलता हूं, उनका अनुकरण करता हूं। నేను పౌలును పోలి నడుస్తున్నాను. अब कलीसिया को ఇప్పుడు సంఘము तिमोथियुस की तरह उसका विश्वास का अनुकरण करना है। తిమోతి వలె తిమోతికున్న విశ్వాసాన్ని పోలి నడవాలి. मेरे प्रियो, నా ప్రియమైన వారలారా, ये विश्वास के योद्धाओं की सूची बाइबल में इसीलिए लिखा है कि हम अपने आगे के भक्तों के जीवन से
हमें बहुत कुछ सीखने को मिलता है। మన ముందున్నటువంటి భక్తుల జీవితం ద్వారా అనేక విషయాలు నేర్చుకోవడానికి దొరుకుతాయని విశ్వాస వీరుల సూచి బైబిల్లో రాసుంది. ये इब्रानियों के किताब में बस एक ही जगह आपको ये मिलेगा, ये सूची, और कहीं नहीं है। ఈ సూచి అనేది సూచిక హెబ్రీ పత్రికలోనే ఒకే స్థలం మీద కనిపిస్తుంది, మిగతా ఎక్కడ కనిపించదు. एक ही आत्मा ने पुराने नियम से पहले से लेकर आखिरी तक एक एक विश्वास की योद्धा की यहाँ पर प्रमाण दे देकर समझाया गया है कि विश्वास की लड़ाई में हमसे आगे जो लोग थे वो लोगों ने कैसे अपने विश्वास को आगे बढ़ाया, उससे सीखो और उससे समझो. మనకంటే ముందున్నటువంటి విశ్వాస వీరులైన వారు తమ జీవితంలో విశ్వాస పోరాటాన్ని ఏ విధంగా పోరాడి వారు నడిచారో తెలుసుకోవడానికి పరిశుద్ధాత్ముడు పాత నిబంధన నుండి మొత్తం వరకు అందులో రాసించాడు. इब्रानियों 11 अध्याय का मतलब वही है. హెబ్రీ 11 అర్థం అదే. पवित्र आत्मा ने పరిశుద్ధాత్ముడు उत्पत्ति की किताब पहले अध्याय से लेना शुरू कर दिया. ఆది కాండము మొదటి అధ్యాయం నుండి ప్రారంభించాడు. वहां से शुरू किया అక్కడ నుండి ప్రారంభించి और बहुत से विश्वास के योद्धाओं को यहाँ पर हमें प्रमाणित करके बताया, आप इनका अनुकरण करो ताकि तुम भी उनके जैसा बनो. అనేక విశ్వాస వీరులను నిరూపించి చూపించాడు, వీరిని అనుకరించి నడవండి. आमेन, ఆమేన్, हालेलुया. आज आपने क्या नई बात सीखी और आपसे परमेश्वर ने कैसे वचन के द्वारा बातचीत की? हमें आप कमेंट्स द्वारा हमें बता सकते हैं. हमारे नए वीडियोस को देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें. प्रार्थना, विनती और अन्य जानकारी के लिए दिए गए नंबरों पर संपर्क करें. धन्यवाद. प्रभु आपको आशीष दे.